ఏమండి, మన కోసం మనం బతికి, మన కోసం మనం తిని, మన కోసం మనం సంపాదించి, మన కోసం మనం బతికేది కాదు బతుకు. 3 పూట్ల తిని 4 పూట్ల అది కాదు బతుకు. 10 జీవితాలను వెలిగించామా లేదా అన్నది బతుకు. 10 కుటుంబాలను కట్టామా లేదా అన్నది బతుకు. 10 మంది కోసం బతికామా లేదా అన్నది జీవితం. దానికి చరిత్ర ఇక్కడ కాదు, అక్కడ ఉంటది చరిత్ర. ఈ మనిషిని భూమి మీద పంపించినందుకు వేస్ట్ కాలేదురా. 10 మంది బతుకుల్ని బాగు చేసి వచ్చాడు నా దగ్గరికి అని మెచ్చుకునే బతుకు బతకాలి. మనం చచ్చి టెంట్ కింద మనల్ని పెడితే 10 మంది వచ్చి కన్నీళ్లు గార్చే బతుకు బతకాలి. మన దగ్గర మేలు పొందిన వాళ్ళు 10 మంది వచ్చి కన్నీళ్లు గార్చిన బతుకు బతకాలి. ఆహా వాడా చచ్చిపోయాడా, ఏముందిలే, ఆహా అదే పోయిందా, అందరూ పోయేవాళ్ళే, అలాంటి బతుకు బతకూడదు. అరే ఫలానా మనిషా, అయ్యో అమ్మో నేనెంతో మేలు పొందానయ్యా, నాకెంతో ఉపకారం చేసింది, నాకెంతో ఉపకారం చేశాను, పరిగెత్తాలా. అది బతుకు.